హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పవి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఐర్లాండ్లోని సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటుందని చూపిస్తాను. లొండీస్ అంటే ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న జస్ట్ నార్మల్ షాప్ లాంటిది అనమాట. మినిమం గ్రాసరీస్, మిల్క్, కొంచెం కొంచెం వెజిటబుల్స్ అయితే దొరుకుతాయి. ఇంకో పక్కన లొండీస్ పక్కనే ఏంటంటే సెలూన్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి చిన్న మొజరెల్లా పిజ్జా లాంటి షాప్ ఒకటి ఉంటుంది అనమాట. ఆల్రెడీ నా షార్ట్స్ చూసుంటే అందులో నేను ఆల్రెడీ మొజరెల్లా పిజ్జా షార్ట్స్ అయితే పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా వన్ మోర్ ఏంటంటే ఐర్లాండ్లోని వాకబుల్ కంటూ ఒక సెపరేట్ ఏరియా ఉంటుంది, సైకిల్ నడిపే వాళ్ళకి ఒక సెపరేట్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ సింబల్ చూసారా, ఆ ప్లేస్లో సైకిల్ వాళ్ళు వెళ్ళాలి, ఈ ప్లేస్లో అయితే వాకింగ్ చేసేవాళ్ళు, స్ట్రాలర్తో నడిపించే వాళ్ళు వీళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సెపరేట్గానే వెళ్ళాలి. సో మెయిన్ అది చూసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మాకు పక్కనే స్కూల్ కూడా అవైలబుల్ ఉంటుంది. మేము వెళ్ళిన ఆ రోజు ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి వెళ్ళాము. సో కిడ్స్ అందరూ కూడా హ్యాపీగా బయట ఆడుకుంటున్నారు లంచ్ టైం కాబట్టి. ఇంకా మాకు దగ్గరలో ఉన్న స్కూల్ ఏంటంటే యాడమ్స్టన్ క్యాజువల్ ఎడ్యుకేట్ టుగెదర్ నేషనల్ స్కూల్ అనమాట. ఇదైతే ప్రైమరీ స్కూల్, జస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బుడ్డుదానికి ఏమో మా సైకిల్ కావాలంట, ఆ పుట్టుదానికి. సో మా గుండు కొంచెం సైకిల్ అయితే కొంచెం హెల్ప్ చేసింది. ఆ పాప ఏడుస్తుందని చెప్పేసి ఇంకొంచెంసేపు అక్కడే తిప్పింది. హెల్పింగ్ నేచర్లో ముందు ఉంటుంది మా గుండు అయితే మాత్రం. సో అక్కడే ఆ పాపతో కొంచెంసేపు ఆడుకొని నెక్స్ట్ ఏంటంటే మాకు దగ్గరలో కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుంది. ఈ కమ్యూనిటీ సెంటర్ ఏంటంటే స్పోర్ట్స్కి, జిమ్కి ఇవన్నీ కూడా పర్ మంత్ ఎంతో పే చేయాలి. సో అది కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది సూపర్ మార్కెట్కి వెళ్ళే దారి ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే రైల్వే స్టేషన్, మాకు దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ ఈ యొక్క వేలో ఏంటంటే బస్ ఫెసిలిటీ ఉండదు, జస్ట్ వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇవన్నీ కూడా కొత్తగా కట్టారు ఫ్లాట్స్ అయితే. అన్ని రైల్వే స్టేషన్, సూపర్ మార్కెట్ పక్కనే కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నాయి. కాస్ట్ అయితే మాత్రం 3 crore 8 lakhs అలా ఉంది కాస్ట్ అయితే. సో సూపర్ మార్కెట్కి అదైతే గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ చేసుకోవడానికి అనమాట. అందులో షాప్ చేసే వాళ్ళకి మాత్రమే పార్కింగ్ ఫెసిలిటీ ఇస్తారు, రిమైనింగ్ వాళ్ళకి ఎవ్వరు. సో ఇదే మా యాడమ్స్టోన్ రైల్వే స్టేషన్ అనమాట. దాని ఆపోజిట్లోనే బస్ స్టాప్ ఉంటుంది. బస్కి వెళ్ళాలంటే ఇంత దూరం నడాలి. ఇంకా బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా ఫ్లాట్సే అనమాట. ఫ్లాట్స్ కింద షాప్స్ ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఫ్లాట్స్ ఇంకా ఏవి ఫిల్ అవ్వలేదు అనమాట. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ ఫిల్ అవ్వలేదు. సో ఇంకా షాప్స్ అయితే ఏమీ ఓపెన్ చేయలేదు అనమాట. సో లోపల ఇదే అనమాట, టెస్కో అండ్ ఆల్డీ రెండు ఉంటాయి, జస్ట్ లైక్ మోర్ అండ్ డీమార్ట్ లాగా అనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత క్రౌడ్ ఎందుకు తక్కువగా ఉంది అంటే వీకెండ్ కాదు కాబట్టి, వీక్ డేస్ కాబట్టి, అది కూడా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి. ఈవినింగ్ అయితే కొంచెం క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే జాబ్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. ఇదంతా కూడా బ్రెడ్ ఏరియా. ఇదేంటి తెలుసా, బ్రేక్ఫాస్ట్ అనమాట. ఐరిష్ బ్రేక్ఫాస్ట్ ఇలానే ఉంటుంది సేమ్. ఫస్ట్లో ఏంటి ఇవన్నీ ఇలా ఉన్నది, నేను తిన్ను అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ తినగా వేపాకు తీగా అవుదును అన్నట్టు తిన్న తర్వాత ఇవి కొంచెం అలవాటు పడిపోయినాయి అనమాట. సో రేపు ఒక టూర్ వెళ్తున్నాము, దానికోసం బ్రేక్ఫాస్ట్కి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్దామని చెప్పేసి ముందుగానే అదైతే నేనైతే ప్యాక్ చేయించాను అనమాట. ఇంకా ట్రావెలింగ్లోకి చిప్స్, కేక్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి కదా కిడ్స్ తోటి. సో కేక్ జోనర్ కూడా గట్టిగానే ఉందన్నమాట. ఈ సూపర్ మార్కెట్స్లో ఏంటంటే మేము వచ్చిన ప్లేస్ టెస్కో అనమాట. ఆల్డీలో కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ కేక్స్ అవి అవైలబుల్ ఉండవు ఆల్డీలోని, కొంచెం అది చూసుకోవాలన్నమాట. టెస్కోలో అయితే మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. ఇది చూసారా, కిచెన్ వేర్ అనమాట, కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. చెప్పాను కదా, టెస్కో ఏంటంటే మోర్ లాగా ఉంటుంది, కంపేర్ టు డిమార్ట్ మోర్ కొంచెం కాస్ట్లీ కదా. సో అలానే అనమాట. ఏదైతే దొరకకూడదు అనుకున్నా అదే దొరికేసింది. ఇక్కడ బ్రెడ్ తినేవాళ్ళు బీభత్సంగా ఉంటారు కాబట్టి ఆ బ్రెడ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మిర్చి కనిపించింది, చిన్న ప్యాకెట్ 100 రూపీస్ అంట. ఇంకా ట్రావెలింగ్లోకి ఒక జ్యూస్ బాటిల్ కూడా తీసుకుందామని చెప్పేసి చూసుకుంటున్నాం అనమాట. సో నేనైతే హిట్ తీసుకున్నాను కొంచెం జ్యూస్. అది కొంచెం మెడికల్ లాగానే ఉంటుంది, కొంచెం తాగి చూస్తే మాత్రం మా గుండు కోసం అయితే పర్చేస్ చేశాను నేనైతే. సో 1 చాక్లెట్కి అయితే కూడా పర్చేస్ చేశాను నేనైతే మాత్రం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మినిమం గ్రాసరీస్ కూడా రిటర్న్ వచ్చిన తర్వాత కొన్ని ఉండాలి కదా అని చెప్పేసి కొన్ని తీసుకున్నాను అనమాట. సో 2 మెంబర్స్ లేరు కాబట్టి మన బిల్లింగ్ మనమే చేసుకోవాలి, సెల్ఫ్ అనమాట. సో ఇక్కడ స్కాన్ చేసుకుంటూ మనమైతే హ్యాపీగా మన సెల్ఫ్ మనం చేసుకోవచ్చు బిల్లింగ్ అయితే. మా బిల్లింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మేమైతే. బ్యాగ్ కూడా ఫుల్గా ఫిల్ అయిపోయింది. ఇంకా ప్లేస్ లేక మా గుండు సైకిల్ మీద కూడా చిప్స్ ప్యాకెట్ అయితే పెట్టేశాను. ఇంకా ఇలా ఉంటుంది సూపర్ మార్కెట్ అయితే మా దగ్గర. ఇంకోటి ఏంటంటే సమ్మర్ కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి ఇలా బయట అయితే సూపర్ మార్కెట్లకి వాటికి వెళ్ళి హ్యాపీగా తిరగేంత టైం ఉంటుంది. సో వీడియో నచ్చిందా? సో సీన్ ద నెక్స్ట్ వ్లాగ్.